విలాప వాక్యాలు విచారంగా స్టడీ చేద్దామా, ధ్యానం చేద్దామా, సంతోషంగా ధ్యానం చేద్దామా? ఏ టైంలో చేద్దాం ఇది చెప్పండి. విలాప వాక్యాన్ని ధ్యానం చేస్తాం, విలాప వాక్య గ్రంథం అంతా ధ్యానం చేస్తాము. ఈరోజు ఓవర్ ఒక సెక్షన్ సంతోషంగా ధ్యానం చేద్దామా, విచారంగా ధ్యానం చేద్దామా? ఏం మాట్లాడేదాము అమ్మా? అనిపిస్తుందా? దేవుడికి స్తోత్రం, మహిమ కలుగుగాక. కానీ విలాప వాక్యాలే కదా ఇది. సరే, మంచిది. విలాప వాక్యాలు మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. జలభరితమైన పట్టణము ఎట్లు ఏకాకై దుఃఖాక్రాంతమాయెను. అది యదవరాల వంటిదాయెను. అన్ని జనుల్లో గంతకెక్కినది. స్వస్థానంలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించున్నది అయిపోయాను. సరే, ఓకే, చాలు చాలు. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను. అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది. సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను అనే మాట చూస్తున్నాం. పరిశుద్ధాన్ని పొందాలి. ఈ వాక్యము నాయన ధ్యానం చేసి ఆత్మీయ మేలు పొందుకునేటువంటి వారు మమ్మల్ని నుంచి ఈ వాక్యం ద్వారా మమ్మల్ని పలకరించండి, పరామర్శించండి, బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి, ఆత్మఫలములు ఫలించి సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించినప్పుడు నేను దినాన్న ఉపవాస ప్రార్థనలో అన్న అనే ప్రవక్తని బట్టి కొద్దిగా ధ్యానం చేశాను. ఆమె మందిరంలో ప్రతిష్ఠించుకొని ఎంతకాలం ఉందంట? 84 years, 84 సంవత్సరములు విధవరాలిగా ఉండి మందిరంలోనే ప్రతిష్ఠించుకొని మందిర సేవ చేస్తూ ప్రభువును ఆరాధిస్తూ ఉండిపోయింది. ఆమె యవనస్తురాలి నుంచి 7 సంవత్సరములు భర్తతో సంసారం చేసిన తర్వాత 84 సంవత్సరాల పాటు మందిరంలో ఉండిపోయి మందిర పరిచయం చేస్తూ దేవుని సేవలో గడిపినటువంటి స్త్రీ. ఆమె గురించి కొన్ని విషయాలు ధ్యానం చేస్తాను ఉపవాస దినం. అందుని బట్టి మీరందరూ కూడా ఆత్మీయంగా బలపడ్డారు నమ్ముచున్నాను. అందుకు మీరు చేసిన ప్రార్థనలే, వాక్యవారంతో మీరు చేసిన ప్రార్థనలే అందుకు సాదృశ్యముకు సాక్ష్యం. ఇక్కడ కూడా మరొకసారి జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతురాలయ్యను అని మాట చూస్తున్నాం. జల భరితము పరమగీతాలు ఉంటుంది. హెష్బోను పట్టణం గురించి రాయబడుతుంది పరమగీతాల్లో. అక్కడ జనపూర్ణమైన పట్టణం చూస్తాం. అక్కడ ఏం చూస్తుందాం అన్నమాట. పరమగీతాలు 7వ అధ్యాయము 4వ వచనం. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమున ఉన్నటువంటి అనగా పోల్చబడుతుంది. చాలు చాలు చాలు. జలపూర్ణమైన మాట అక్కడ చూస్తున్నా. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ విలాప వాక్యాల గ్రంథంలో ఉన్న మాట ఏమిటంటే జలభరితమైన మాట చూస్తున్నాం. అక్కడ జలము, ఇక్కడ జనము. అక్కడ జలము కూడా ప్రజలకు సంబంధించినటువంటిది. ఇక్కడ జలభరితమైనటువంటి అనగా ప్రజల చేత నింపబడినటువంటి పట్టణము, విస్తారమైన జనసాంద్రత కలిగిన పట్టణము. ఇక్కడ పట్టణం పేరు లేదు కానీ
అది ఏ పట్టణము అంటే యెరూషలేము పట్టణం గురించి వ్రాయబడినటువంటి పట్టణం. అది ఏ పట్టణము? యెరూషలేము గురించి వ్రాయబడినటువంటిది. యెరూషలేము అంటే గడిచిన వారం అర్థం మనం చూచాం. ఈరే, జీరే, ఈరే, యెహోవా ఈరే, ఈరేల నుంచి వచ్చినటువంటిది యెరూషలేము, యెరూషలేము. అందుకనే ముస్లిమ్స్ చాలా మంది వారు కలుసుకున్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎవరు విన్నారా మాట? చెప్పగలరా? ఎవరు చెప్తారు? సలాం అలైకుం, సలాం అలైకుం భయ్యా అంటుంటారు. ఆ సలాం అనేవి సలీం. ఆ సలీం ఎక్కడి నుంచి వచ్చిందంటే జెరూసలేంలో నుంచి వచ్చిన మాటే ఆ సలీం అనేటువంటి మాట. కానీ యెహోవా ఈరే, ఈరేలో నుంచి వచ్చినది యెరూషలేము, యెహోవాయే చూసుకొను అనే మాట. ఆ యెరూషలేము పట్టణం అనేటువంటిది విస్తారమైన ప్రజల చేత నింపబడి బహు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటిది. అందుకని మొట్టమొదటి దేవాలయం కూడా యెరూషలేములోనే కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి దేవాలయం యెరూషలేములోనే కట్టబడింది. దేవుడు అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ ఆ పట్టణం ఏం చేసిందంటే తర్వాత విగ్రహారాధనకు లోనైపోయి సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి సృష్టమును ఆరాధించడం మొదలుపెట్టింది యెరూషలేము పట్టణం. సృష్టించిన దేవుడిని విడిచిపెట్టేసి మర్చిపోయింది, సృష్టమును ఆరాధించడం ప్రారంభించింది. వీరందరూ కూడా సూర్యదేవుడిని ఆరాధించడం ప్రారంభించారు. నీతి సూర్యుని విడిచిపెట్టి వేసి ఆ నీతి సూర్యుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గోళము అయినటువంటి సూర్యుని ఆరాధించడం ప్రారంభించారు. తూర్పు దిక్కుగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే తూర్పు దిక్కు ఉదయం లేవగానే ఆ సూర్యుని నమస్కరించి సాష్టాంగపడి ఆరాధించడం ప్రారంభించింది ఈ యెరూషలేము ప్రజానీకం. కనుక దేవుడి పట్టణాన్ని బట్టి ఆయాసపడుతూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని ఎస్టాబ్లిష్ చేసింది నేనే కదా. ఈ కొండలలో ఇంత పెద్ద పట్టణాన్ని నిర్మింపబడింది నేను సృష్టించిన సృష్టే కదా. అటువంటి నన్ను విడిచిపెట్టి ఈ కొండలను, లోయలను, సముద్రమును, ఆకాశమును, మేఘములను, ఆ సూర్యచంద్ర నక్షత్రాలను మీరు ఆరాధిస్తున్నారని చెప్పేసి దేవునికి కోపం వచ్చింది. అందుకనే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం గమనిస్తే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇది ఇవ్వాలి కదా, అలా ఉంటుంది కదా, అంటే ఉంటుంది వాల్యూము సరిగా గ్యాప్ వస్తుంది లేదది ఇస్తే లేదా వాయిస్ తేడా వస్తుంది. చెప్పండి. ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎవరి జనులెవరు? యెరూషలేము పట్టణస్థులు, ఇశ్రాయేలు జనాంగం, దేవుని జనాంగంగా ఉన్నటువంటి వారు, దేవుని ప్రజలుగా చెప్పబడుచున్నటువంటి వారు. దేవుడు ఇది కదా రెడ్ ఉంటుందమ్మా, లెక్కల అది పెట్టి ఆటోమేటిక్గా యాంప్లిఫైర్ వచ్చి దాంట్లో వచ్చేస్తుంది కిందగా. కనుక ఇశ్రాయేలు జనాంగం అనగా యెరూషలేము పట్టణస్థులందరూ కూడా ఏమవుతున్నారంటే 2 నేరములు చేసి ఉన్నారంట. 2 తప్పులు చేస్తున్నారు. దే కమిటెడ్ 2 crimes. ఏమిటా 2 నేరములు అంటే చదువుతారా? జీవజలముల ఓటలైనా జీవజల ఓటలు అయినటువంటి దేవుణ్ణి విడిచినటువంటి వారిగా ఉన్నారు. సరే పెట్టండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు.
ఆ 2 నేరములు ఒకటి ఏంటంటే జీవజల ఓట అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు. రెండవది ఏమిటంటే తమ కొరకు తొట్లను అనగా నీళ్లు నిలవకుండా బద్దలైపోయి పగిలిపోయే నీటి తొట్లను వారు తొలిపించుకున్నటువంటి వారిగా ఉన్నారంట. గమనించాలి. ఎక్కడికమ్మా పోయి రండి రండి కూర్చోండి, తిరగండి, అలాగా వాక్యం రండి, మాటలు వినాలి. ఇమ్మి సిట్ రైట్, సిట్ ప్రాపర్లీ. Is the church now? You have to sit properly, stand properly, you have to talk properly, you have to listen carefully. Yes. కనుక ప్రసంగాలు ఎలా ఉన్నారు అంటే 2 నేరములు చేసినటువంటి వారుగా ఉంటున్నారు. 2 నేరములు చేశారు. ఏమిటంటే దేవుణ్ణి జీవజలముల ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, వారి స్వార్థం పెరిగిపోయి నిలబడలేక విశ్వాసంతో ఉండలేక దేవుని యొక్క ఆశీర్వాదము నిలవనటువంటి పగిలిపోయిన తొట్లను, అలాగే అవోని అరేంజ్మెంట్స్, మన ఉనికి కొరకు, మన స్థిరపడటం కొరకు, మన ఉద్యోగం కొరకు, మన చదువు కొరకు, మన సంపాదన కొరకు, మన కుటుంబం కొరకు మనముగా ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు, దేవుని చిత్తం లేకుండా, దేవుని అనుమతి లేకుండా మనముగా ఏర్పాటు చేసుకునే విషయాలు, దేవుని యొక్క ఉద్దేశం కాకుండా మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ కొనసాగే పరిస్థితులు, దేవునికి చెప్పకుండా, ప్రార్థన చేయకుండా మన ఇష్టానుసారంగా ఈ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఈ ఉద్యోగం చేస్తుంటే బాగుంటుంది, ఈ చదువు చదివితే బాగుంటుంది, ఈ ఊర్లో ఉంటే బాగుంటుంది, ఇల్లు అని మనముగా ఏర్పాటు చేసుకునే ఏర్పాట్లు. అది ఏమిటంటే నీళ్లు నిలవని పగిలిపోయేటువంటి తొట్లు. అలాగే దేవుని చిత్రం కాకుండా, దేవుని ఉద్దేశం కాకుండా మన సొంతంగా చేసుకునే ఏర్పాటు ఏదైతే ఉందో అది నేరం అంట. ఇట్స్ ఎ క్రైమ్. అది తప్పు అంటలేదు, నేరము అంటున్నాడు. తప్పు వేరు, నేరం వేరు. కనుక నేరమయమైన విషయాలు మనం కొనసాగుతూ ఉన్నాం. ఈ రోజున యెరూషలేము పట్టణం పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు చాలా సమృద్ధిగా ఉన్న పట్టణం, ఒకప్పుడు చాలా విస్తారంగా ఉన్న పట్టణం, కానీ దేవుణ్ణి మరిచి విడిచిపెట్టేసింది. అందుకనే నా బట్టి పట్టణం అనేది లేదని మురియొచ్చు, ఉత్సాహపడుచు నిర్విచారంగా ఉన్న పట్టణం ఇదే. ఏంటంట? నా అంత సమృద్ధి ఎవరికి ఉందండి? నాలాగా అందరికి ఎవరున్నారు? నాలాగా జిగేలమంట ఇంత ఉన్నతంగా ఉన్న పట్టణం మరేది లేదు కదా నేనే అంటూ విర్రవీగి గర్వముతో అతిశయముతో ఉన్నటువంటి ఆ పట్టణము మురిసిపోతా ఉందంట. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా బ్రతుకుతా ఉంది. దేవుడు అంటే ఎంత మాత్రము లక్ష్య పెట్టకుండా బ్రతుకుతా ఉంది, మురిసిపోతా బ్రతుకుతా ఉంది. అందుకని ఆ పట్టణము ఏమైపోయిందంట? పాడైపోయని. ఆ పట్టణము పాడైపోయని, మృగములు పండుకొను స్థలమాయనే. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 15 వచ్చి ఉంటుంది అన్నమాట. మీరు తీస్తారనుకున్నాను వాక్యం చెప్తాను, ఎందుకంటే కనీసం నెలకి 2 సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఈ వాక్యాన్ని. మీకు నేను యావరేజ్లో నెలకి 2 సార్లు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంటాను మీకు నేను. జెఫన్యా 2:15. మరి ఒకటి లేదని మురియొచ్చు, ఉత్సాహపడుచు నిర్విచారము, దేని గురించి చింత లేకుండా, అస్సలు భయభక్తులు లేకుండా, ఓ ఆదివారం లేదు, ఓ ఉపవాస ప్రార్థన లేదు, ఓ సంఘం లేదు, ఓ క్రమము లేదు, ఒక విధానము లేదు, అలాగ నిర్విచారముగా బ్రతుకుచున్న పట్టణము పాడైపోయి మృగములు పండుకొను స్థలమైందంట. అది యెరూషలేము గురించి చెప్పబడుచున్న పట్టణం. అది
అందుకనే మరి ఇర్మియా గ్రంథంలో గమనించినప్పుడు ఇర్మియా విలాప వాక్యాల్లోనే 1వ అధ్యాయం 8వ వచనం, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. ఏం చేసిందంట? యెరూషలేము ఘోరమైన పాపము చేసిన మాట చూస్తున్నాం. చాలా ఘోరమైంది యెరూషలేము. ఒకప్పుడు దేవుని పట్టణము, ఒకప్పుడు దేవుని ఆరాధించిన పట్టణము, ఒకప్పుడు దేవుని గణపరిచిన పట్టణము, ప్రభువును సంతోషపెట్టిన పట్టణము, విశ్వాస పట్టణము, ఆరాధించే పట్టణము, దేవుని కొరకైన పట్టణం ఒకప్పుడు. కానీ ప్రభువును విడిచిపెట్టును బట్టి, ఇష్టానుసారంగా తిరుగుటను బట్టి, ప్రభువును లక్ష్య పెట్టకపోవుటను బట్టి, దేవునికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకపోవుటను బట్టి, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోవుటను బట్టి, దాని ఇష్టానుసారంగా బ్రతుకుటను బట్టి అది ఏమైపోయిందంట? పాడైపోయింది. అంటున్నాడు ఇక్కడ, ఘోరమైన పాపము చేశాను అని చూస్తున్నాం. ఇక్కడ గమనించాలి, యెరూషలేము ఇప్పుడు ఎలా ఉందంట? ఘోరమైన పాపము చేసిందిగా ఉందంట. కనుక జనభరితమైన పట్టణం ఇప్పుడు ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను. విధవరాలంటే ఆ మాటకు అర్థం ఏంటంటే విడిచిపెట్టబడినటువంటిది అని అర్థం, విడువబడినటువంటిది అది ఆ మాటకు అర్థం. కనుక అందరి చేత విడిచిపెట్టబడినటువంటిది, అందరి చేత దూషింపబడుచున్నటువంటిది, అందరి చేత చులకన చేయబడినటువంటిది, ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవటం లేదు, ఎవరూ దాన్ని లక్ష్య పెట్టడం లేదు. అలాంటి స్థితికి ఇప్పుడు ఈ పట్టణం వచ్చేసింది. ఒకప్పుడు ఏలుబడి చేసిన పట్టణం, ఒకప్పుడు అధికారం చెలాయించిన పట్టణం, ఒకప్పుడు శృంగారభరితంగా ఉన్న పట్టణం, ఒకప్పుడు ఆనందంగా ఉన్న పట్టణం ఈ రోజున విడువబడినటువంటి స్థితికి వచ్చేసి ఏకాకి అయిపోయి ఏడుస్తున్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. కనుక అంటున్నాడు, అన్యజనులో ఘనతకి, ఒకప్పుడు అన్యజనులో ఘనతకి ఎక్కినటువంటిది సంస్థానంలో రాజకుమార్తెలాగా ఉన్నది. అటువంటిది ఇప్పుడు ఏం చేస్తుందంట? పన్ను చెల్లించే స్థితికి వచ్చేసింది, దీనమైన స్థితికి వచ్చేసింది. ఒకప్పుడు ఏలుబడి చేసింది, ఇప్పుడు ఒకరి ఏలుబడిలోకి వచ్చేసింది. ఒకప్పుడు అధికారిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఒకరి అధికారంలోకి వచ్చేసింది. ఒకప్పుడు ఒకరిని అధికారం చలాయించింది, ఇప్పుడు వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చేసి వారికి బానిసగా మారిపోయింది. ఇప్పుడు ఎంత తేడా వచ్చింది గమనించాలి మనం. ఈ రోజున ఆ యెరూషలేము పట్టణం ఎవరో తెలుసా? అది నీ హృదయమే. నిన్ను దేవుడు ఎంత శృంగారభరితంగా, ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పేసి దేవుడిని సృష్టించుకున్నాడో. ఒక బిడ్డ ఆ తల్లి గర్భంలో పడినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో కదా, అవునా కదా? గర్భం ధరించినప్పుడు సంతోషమే కదా మీ ఇద్దరికేనే? ఎంత సంతోషం ఇది. ఇప్పుడు మీకు ఇల్లు కావాలా, బిడ్డ కావాలా అంటే ఏం కోరుకుంటారు చెప్పండి? అవునా? కారు కావాలా, బిడ్డ కావాలా? 5 ఎకరాల పొలం కావాలా, బిడ్డ కావాలా? అంటే వీటన్నిటికంటే మించింది ఏంటి చెప్పండి? అంటే ఆ బిడ్డను దేవుడు ఎంత, అవునా, ఎంత సమృద్ధి కలిగిన, అంటే మిగిలిన లోకములో మరి దేనికంటే కూడా ఆ బిడ్డ ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ఈ లోకంలో మరి దేనికంటే కూడా ఆ బిడ్డను కనటానికండి ఆ తల్లి అవసరమైతే తన ప్రాణాన్ని పెట్టేస్తుంది. నిజమేని మాట? అవసరమైతే బిడ్డను కంటానికి, ఆ బిడ్డను కంటానికి తల్లి తన ప్రాణాన్ని పెట్టేస్తుంది. నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ నాకు కావాలంటే తన ప్రాణము కంటే, మరొక ఆస్తి కంటే, మరొక పేరు కంటే, మరొక ఘనత కంటే కూడా బిడ్డ ఉన్నతమైనటువంటిది. ఆ లాగున దేవుడు సృష్టిస్తూ ఉంటే నిన్ను పుట్టినప్పుడు ఎంతమంది సంతోషిస్తారని, పుట్టగానే బంధువులు వచ్చేస్తారు,
ఇటు అమ్మమ్మోళ్ళు తాతవాళ్ళు వచ్చేస్తారు, నా తాతయ్య ఆయన వాళ్ళు వచ్చేస్తారు, ఈ బంధువులు వస్తారు, ఆ బంధువులు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, సంఘం వస్తారు, సేవకులు వస్తారు. ఎంతమంది వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఎంత సంతోషిస్తూ ఉంటారో. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. అంటే బిడ్డను బట్టి ఎంత సంతోషం అండి. గర్భంలో పడినప్పుడు సంతోషం, ఎదుగుతూ ఉండగా సంతోషం, ఆ లోపల ఉండగా కాస్త ఎదిగిన తర్వాత బిడ్డ లోపల అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, పొట్టలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు తిరిగి నొప్పి వస్తుంది పాపం తల్లికి. ఆ తల్లికి బాధ ఉంటుంది లోపల. అసలే బరువు, ఈ బరువు మీద నొప్పి. ఈ లోపల ఏం చేస్తారో తెలుసా, ఒక్కోసారి క్రికెట్ ఆడతారు వీళ్ళు లోపల పిల్లలు, ఒక్కోసారి ఫుట్బాల్ ఆడతారు, ఒక్కోసారి కొడుతుంటారు అన్నమాట. పొట్టలు పట్టి కొడుతుంటారు, కాళ్ళతో తన్నుతారు, చేతులతో కొడతారు, గుద్దుతారు. అబ్బోయ్ కాళ్ళకి ప్లే గ్రౌండ్ తల్లి పొట్ట. ఎంత ఆడతారో నొప్పి వస్తుంది ఆ తల్లికి. పేగుల మీద తగులుతూ ఉంటాయి, నరాలు పొంగుతూ ఉంటాయి, ఆ లోపల నొప్పి వస్తూ ఉంటుంది, తట్టుకోలేకపోతుంది. ఇక్కడ తన్నితే నడువు లాగుతూ ఉంటుంది. ముందు పొట్టలో తన్నుతూ ఉంటే, పొట్టలో వీళ్ళు ఆడుతూ ఉంటే వెనకాల నడువులో ఉన్న వెన్నుపోస కదిలిపోతూ ఉంటుంది. అయినా ఎవరు తెలుసా, భర్త గారిని పిలిచి, ఏమండి ఇటు వచ్చాడు సారా, ఇటు తిరిగాడు ఇప్పుడు, ఇక్కడ తంతున్నాడు సారా అని ఆ బాధ చెప్పరు. కానీ ఆ బిడ్డ కదలికలను చెప్పుకొని ఎంత మురిసిపోతుంటారో. నిజమే నీ మాట చెప్పకూడదు మరైతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత ముచ్చటైన బిడ్డ ఏ తల్లిదండ్రులకైనా. నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు ఒకప్పుడు అలాగే సంతోషించారు, నీకు కలిగే బిడ్డలు బట్టి నువ్వు అలాగే సంతోషిస్తున్నావు. అని దేవుని సృష్టి ఎంత అద్భుతం అంటే, దేవుడు ఎంత ఆనందాన్ని, ఎంత ఆశ్చర్యాన్ని, ఎంత సంతోషాన్ని ఆయన సృష్టిలో ఒక భాగంగా పెట్టాడు తెలుసా. నువ్వు తట్టుకోలేని ఆనందాన్ని పెట్టాడు. నువ్వు సంతోషించడానికి కారణమే తప్ప సంతోషం లేకుండా ఉండడానికి ఏది కూడా కారణం లేదు ఇక్కడ. అంతటి సంతోషంగా బిడ్డనిస్తే పుట్టిన తర్వాత ఎదుగుతూ ఉండగా ఆ బిడ్డలు, ఆ మనుష్యులు, ఆ ప్రజలు ఏమవుతున్నారంటే దేవుణ్ణి మరిచి బ్రతుకుతున్నారంట. దేవుని విడిచి ప్రయాణం కొనసాగిస్తున్నారు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వకుండా, దేవుని గణపరచవలసిన విధంగా దేవుని గణపరచకుండా, దేవుని ప్రేమించవలసిన విధంగా దేవుని ప్రేమించకుండా, లోకమును ప్రేమించిన వారుగా, లోకములో ప్రయాణిస్తున్న వారుగా, లోకములో పరుగులు పెడుతున్న వారుగా, లోకము కొరకే బ్రతుకుతున్నటువంటి వారుగా ఈ ప్రజలు ఉంటే అప్పుడు ప్రభువు నొచ్చుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, సంస్థానములలో అది అన్యజనుల ఘనతకెక్కినది, సంస్థానంలో రాజకుమార్తె అయినది. ఇప్పుడు ఏమైందంట, ఇప్పుడు ఒకప్పుడు రాజకుమార్తెలాగా, రాజకుమారులాగా దేవుడు ఆ బిడ్డలు ఉంచితే వారు ఎదుగుతూ ఉండగా, వారి వయస్సు వస్తూ ఉండగా వారు ప్రభువుని విడిచారు కనుక పన్ను చెల్లించుచున్నటువంటి వారిగా మారిపోయింది అన్నారు. కనుక యెరూషలేము పట్టణం ఎవరితో పోల్చబడిందంటే ఒక మనిషితో, ఒక వ్యక్తితో పోల్చబడింది. ఈ యెరూషలేము పట్టణం గురించి ఒకటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 21వ వచనం. వీరిని సిలువ వేయము, సిలువ వేయమని కేకలు వేసిరి. ఏం చేస్తున్నామంట మనము? అలాంటి సంతోషకరమైనటువంటి స్థితిగతులు దేవుడు మనకి ఇస్తే మనం ఏం చేస్తున్నామంట? సిలువ వేస్తున్నామంట ప్రభువుని. సిలువ వేయము, మనం కాదు, మనం సిలువ వేయటం కాదంట, అందరి చేత కూడా సిలువ వేపిస్తున్నాం ప్రభువుని. గమనించాలి ఇక్కడ మనం విడిచిపెట్టడం కాదు. ఒకవేళ ఈవేళ మనకి ఎవరికైనా అర్జెంట్ పని ఉందనుకోండి, ఒకవేళ ఈవేళ మందిరానికి రాలేని పని ఏదో తగిలింది అనుకుందాం, రాలేని పని కాదు, వెళ్ళకూడదు అనుకున్న పని ఏదో తగిలింది మనకి, వాళ్ళు మిగిలిన ఫోన్ చేసి చెప్తాం,
అక్క వీళ్ళ మందిరానికి వెళ్తున్నారా? అవును, వెళ్తున్నాము. మరి నేను రావట్లేదుగా, మీరు ఒక్కళ్ళు వెళ్తారా? ఓహో, నువ్వు రావట్లేదమ్మా. ఏమ్మా, నాకు అర్జెంట్ బయలుదేరింది, మీరు ఒక్కళ్ళు మాత్రమే వెళ్తారు, వచ్చేవాళ్ళు ఇద్దరు కలిసి వెళ్దాంలే అంటే నువ్వు రావు, ఇంకోళ్ళు కూడా ఆపేస్తావు అన్నమాట. ఫ్రెండ్షిప్. ఒరే ఎక్కడికి వెళ్తున్నారా? మందిరానికి బయలుదేరారు, టైం అయిపోయి, చర్చి టైం అయిపోయింది, వెళ్ళకపోతే మా పాస్టర్ గారు తిడతాను. ఇన్ని రోజు వెళ్తున్నావు కదా, ఒక్కసారి వెళ్ళకపోతే ఏమైంది? మరి అర్జెంటుగా మాకేదో ఆ మందిరానికి వచ్చేవాళ్ళు చెడగొట్టేసి ఇంకేటో తీసుకెళ్తూ ఉంటారు. గమనించాలి, ప్రభు నువ్వు కాదు సిలువేసేది, అనేకుల చేత నువ్వు సిలువేపిస్తున్నావు అంటున్నారు ఇక్కడ. సిలువ వేయుడి అనేకులు కేకలు వేస్తున్నారంట. ఎక్కడ చెప్పాలా? ఏ ఊరది? యెరూషలేములోనే. ఈ యెరూషలేం పట్టణం ఏమనుకున్నాము? దేవుని చేత సృష్టించబడి దేవుడిని ఆరాధించే పట్టణం ఇది. కానీ అదే పట్టణం ఇప్పుడు యేసుకు శిక్ష వేస్తున్నారు. ఈ సిలువ వేయండి అనే మాటకు ముందుగా ఆయన పట్టుకున్నారు, గొలుసులతో బంధించారు, గెత్సెమనే వనంలోంచి కింద పడేసి లాక్కెళ్తా ఉన్నారు. గాయాలు పాలైపోతున్నాడు ఆయన, రక్తాలు గారిపోతూ ఉన్నాయి, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. తెల్లవారులు తీర్పుల కొరకు తిప్పుతూనే ఉన్నారు. యెరూషలేము వీధుల గుండా తిప్పుతూనే ఉన్నారు ఆయన్ని. ఇప్పుడు యెరూషలేం అంతా కూడా ఆయన చూచి పక్క నవ్వుతూ ఉంది. భలే జరిగింది ఆ యేసుకి, అలాగే జరగాల, ఇంకా బాగా శిక్షించండి, ఇంకా బాగా దూషించండి అని చెప్పేసి యెరూషలేము వీధుల గుండా ఆయన నడిపిస్తూ శిక్షలు తీసుకువెళ్తూ ఉంటే ఆయన శిక్షించమని కేకలు వేసిన వారే కానీ ఆయన గురించి బాధపడేటువంటి వారు ఒక్కడు కూడా లేరు. యేసు ప్రభువును సిలువ వేసింది ఏ పట్టణము? యెరూషలేమే. ఎక్కడ వేశారు? యెరూషలేం పట్టణానికి ఆనుకుని ఉన్నటువంటి కలవరిగిరి మీదే వేశారు. గమనించినప్పుడు యేసు ప్రభువుని శిక్ష వేసి సిలువకు అప్పగించి చంపింది యెరూషలేము పట్టణము. ఈరోజు మనం గమనించాలి రాజా, దేవుని ప్రజలముగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుష్ను అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన ప్రతిదీ అనుభవిస్తూ ప్రభువుకు ఆయాస్కరంగా బ్రతుకుతున్నాం. మనం ఇవ్వవలసిన సమయాన్ని ప్రభువుకి ఇవ్వం, ఇవ్వవలసిన ఘనత ప్రభువుకి ఇవ్వం, ఇవ్వవలసినటువంటి ఆరాధన, చేయవలసిన ఆరాధన ప్రభు కొరకు చెయ్యం. సాతాను ఆరాధన చేస్తాం, లోక సంబంధమైన ఆరాధన చేస్తాం, లోక విషయాల మీద ఆశలు పెంచుకుంటాం, లోకంలో చూసిందల్లా కావాలనుకుంటాం, లోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. కానీ ప్రభువును మాత్రం ఆరాధించడానికి ఇష్టపడం, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఇష్టపడం. అందుకని మృగములు పండుకొని స్థలమాయనే అని పట్టణం గురించి చెప్తా ఉన్నాడు ఆయన. కనుక యెరూషలేము పట్టణము ఎంత ఘోరమైన పాపం చేసిందంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును శిక్షకు అప్పగించిన పట్టణమే యెరూషలేము పట్టణం. అయితే మరి ఇదే పట్టణాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, యెరూషలేం పట్టణాన్ని బట్టి అది మనకు తల్లి అంటున్నాడు. అవునా? ఏంటి యెరూషలేం ఏంటంటే మనకి తల్లి, యెరూషలేము తల్లి అంటున్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎంత ఘోరమైన పట్టణము, ప్రభువుని ఇంతగా చంపిన పట్టణము, ప్రభువును సిలువ వేసి అల్లరి చేసి దూషించి ఉమ్మివేసి ఛేదరించుకొని తల మీద ముళ్ళు పెట్టి కొట్టి తోలనాడి విసిగించి రకరకాలుగా హింసించి ప్రాణం తీసి సమాధి చేసిన ఈ పట్టణాన్ని ఈవేళ ప్రభు అంటున్నాడు అది మనకు తల్లి అంటున్నాడు. చెప్పడం ఒకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఎలా అయింది అంటే మనం కూడా అలాగే ఉంటే రేపొద్దున మనల్ని కూడా తండ్రి తల్లి అంటాడు దేవుడు? కాదు. ఈ పట్టణానికి మారు మనసు వచ్చింది. ఈ పట్టణము తన పంతాను మార్చుకుంది. ఎంత ఘోరమైన పాపము చేసిన ఈ పట్టణము, ప్రభువుని జీవజల ఓటలైన ప్రభువుని విడిచిన పట్టణము, నీళ్లు నిలవని బద్దలైపోయిన తొట్లను తొలిపించుకున్న పట్టణము, ఆశీర్వాదము నిలువని పరిస్థితులు ఏర్పాటు చేసుకున్న పట్టణము, దేవుడు దూషించిన పట్టణము, అదే దేవుణ్ణి
ఘనపరిచిన పట్టణముగా మారు మనసు పొందింది. కనుకనే అది మనకు తల్లి అని చెప్పి ఆ తల్లిగా యెరూషలేమును తల్లిగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా అంటున్నాడు. చూద్దాం, ఇదే లూకా సువార్త 23వ అధ్యాయము 22వ వచనం చూద్దాం ఇప్పుడు. మూడవ మారు అతడు ఏ దుష్కార్యము చేసెనో ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువ వేయుడి అన్న పట్టణంలో నుంచి ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఇతడు ఏ దుష్కార్యము ఆ పైనేమో సిలువేడు అన్నారు. ఎస్, సిలువ వేశారు, శిక్షించారు, ఘోరంగా శిక్షించారు, చివరికి ప్రాణం తీశారు, సమాధి చేశారు. కానీ అదే పట్టణం ఈ రోజున ఏమంటుందంటే అతను ఏ దుష్కార్యం చేశాడని చెప్పేసి ఆ యేసును శిక్షించాలి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అతను ఏ దుష్కార్యం చేశాడు? ఎందుకు మనం సిలువ వేశాము? ఎందుకు ఏడ్పించాము? ఎందుకు దూషించాము? ఎందుకు విడిచిపెట్టాము? ఎందుకు వెలివేశాము? ఎందుకు యేసును అంత ఘోరంగా హింసించాము మనం? ఆయన ఏ దుష్కార్యం చేశాడు? ఎస్, మారు మనసు వస్తుంది. ఎందుకు నేను ఇంతకాలం ఇలా జీవించాను దేవుని విడిచిపెట్టి? ఎందుకు ప్రభువు నేను విడిచిపెడుతున్నాను? ఎందుకు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాను? ఎందుకు 24వ సంవత్సరంలో అనేక ఆదివారాలు మానేశాను? ఎవరి కొరకు మానేశాను? నేను అనేక ఉపవాస ప్రార్థనలు మానేశాను, అనేకమైన సంఘ క్రమాలకు మానేశాను, అనేక సార్లు వాక్యం చదువుకోవడం మానేశాను, అనేక సార్లు మోకరించి ప్రార్థన చేసుకోవడం మానేశాను. లోకానుసారంగా తిరుగుతూ వచ్చాను నేను. ఆయన ఏ దుష్కార్యం చేశాడు? ప్రభుని హింసించాను. అన్యజనులలో ఆయన నామము దూషించబడినట్లుగా నా ప్రవర్తన గడిచిన దినాల్లో ఉంది. కానీ ఈ 25వ సంవత్సరంలో నేను ఆయన ఏ దుష్కార్యం చేశాడని నేను దూషించాలనే మనస్సు నేను తెచ్చుకున్నానని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. అతడు ఏ దుష్కార్యము చేశాను? ఇతను ఎందు మరణమునకు తగిన నేరం ఏది నాకు కనపడలేదు అంటున్నాడు. 26వ వచనం చూద్దాం. ఆమేన్. చెప్పకూడదు ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పట్టణములైతే యేసు దోషణకు గురయ్యారో, ఏ పట్టణములైతే యేసు విచారమును కలిగి దుఃఖమును కలిగి విసర్జించి వేయబడి వెలివేయబడి కొట్టబడి హింసింపబడిన వాడిగా ఉన్నారో, ఏ సిలువనైతే ఆయన మీద మోపి వీధుల గుండా నడిపించారో అదే పట్టణములో ఇప్పుడు ఆయన సిలువను మోసేటువంటి వారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన సిలువను మోసేటువంటి వారు ఇప్పుడు అదే పట్టణం నుంచి వస్తూ ఉన్నారు. ఎస్, ఇప్పుడు వరకు నువ్వు ఆయన సిలువ వేసావేమో, ఎంతకాలం నీ తప్పులను బట్టి, నీ నేరములను బట్టి, నీ అవివేకమును బట్టి, నీ అజ్ఞానమును బట్టి, అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి, నీలో ఉన్న అవిధేయతను బట్టి నువ్వు ప్రభువును సిలువ వేస్తా వచ్చావేమో. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు కాదు ప్రభువా సిలువ మోయాల్సింది, నేను మోస్తాను. ఈ 25వ సంవత్సరం నుంచి నేను మోస్తాను ప్రభువా సిలువను. నా సిలువే కాదు, నీ సిలువను కూడా నేను మోస్తాను. చెప్పడం ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క సిలువను మోసేటువంటి వారముగా మనం ఉండాలి. ఇంకా గమనించినప్పుడు కిందకు వస్తే 27వ వచనం. దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను, ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుఃఖించచ్చు, ప్రభువా ఎంతకాలం నిన్ను వెంబడించలేకపోయామయ్యా, ఎంతకాలం నిన్ను నేర్పించావు బాబు, నా ప్రవర్తన బట్టి నువ్వు దుఃఖపడేలా చేశానయ్యా. నా అబద్ధం, నా కపటం, నా స్వార్థం, నాలో ఉన్న అన్యాయం, నాలో ఉన్న నేత్రాశ, నా శరీరాశ, నా జీవపుడమును బట్టి నిన్ను దుఃఖపడేలా చేశాను అని చెప్పి ప్రభువును దుఃఖపరిచిన నీవు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ప్రభువుని బట్టి దుఃఖపడాలంట. దుఃఖపడిన పట్టణంగా ఇప్పుడు ఉంటుంది, ఆ పట్టణం ఉంటుంది. అందుకే కింద యెరూషలేము కుమార్తెలారా అనే మాట చూస్తున్నాం. చూడండి, తర్వాత వచ్చేలో 28వ వచనం అంటాడు, యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా. ఇప్పుడు యెరూషలేము పట్టణం ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు ప్రభువును దుఃఖపరిచిన పట్టణము ఇప్పుడు ప్రభువును బట్టి తానే దుఃఖపడతా ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ప్రభువుని బట్టి ప్రభు దుఃఖ పెట్టినందుకు ఇంతవరకు ఎప్పటి నుంచి మనం ప్రభు కొరకు దుఃఖపడేటువంటి వారముగా మనం ఉండాలి. ఇంకా గమనించినప్పుడు 40వ వచనం చూద్దాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనమైతే అన్యాయస్తులమే, మనమైతే దొంగలమే, మనమైతే హంతకులమే, మనమైతే హింసకులమే, మనమైతే దూషకులమే, మనమైతే మాయగాళమే, మనమైతే స్వార్థపరులమే. ఆయనైతే ఏ తప్పిదము లేనటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఏమన్నాడు ఇప్పుడు, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము కానీ అని చెప్పి ఆయన వైపు చూచి, యేసు నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ప్రభు రాజ్యంతో వస్తాడు కనుక, ప్రభువా నీ రాజ్యం ఇంతవరకు నాయన, ఇంతవరకు నిన్ను సరిగ్గా ఆరాధించలేకపోయానయ్యా, ఇంతవరకు నిన్ను వెంబడించలేకపోయానయ్యా, ఎంతవరకు నిన్ను స్తుతించలేకపోయాను, ఎంతవరకు ఘనపరచలేకపోయానయ్యా. నీ రాజ్యంతో ఉంది కదా ప్రభువా, నన్ను క్షమించి నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పేసి వచ్చిన అక్కడ 27వ వచనం గమనించినప్పుడు చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. ఇది ప్రాముఖ్యమైన సంగతి. వెంబడించాలి మనం ప్రభువుని వెంబడించి. ఇప్పుడు వరకు వెంబడించరా, లోకాన్ని వెంబడించాం, స్నేహితులు వెంబడించాం, బంధువులు వెంబడించాం, పరిస్థితులు వెంబడించాం, ఉద్యోగాన్ని వెంబడించాం, వ్యాపారాన్ని వెంబడించాం, సంపాదన వెంబడించాం, కొంప గోడు వెంబడించాం, ఏమేమో వెంబడించాం. ఇప్పుడు ఎవరు వెంబడించాలి అంటే క్రీస్తుని వెంబడించాలి. ఇప్పుడు యెరూషలేము పట్టణం ఒకప్పుడు క్రీస్తుని వెలివేసిన పట్టణం, ఇప్పుడు ఎవరు ఏం చేస్తుంది? ఆ పట్టణం ఇప్పుడు క్రీస్తును వెంబడించుచున్న పట్టణం ఉంది. ఇప్పుడు అదే పట్టణం అంటుంది, ఇప్పుడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. చెప్పకూడదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 47వ వచనం చూద్దాం. శతాధిపతి జరిగిన చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై, ఆమేన్, దేవునికి స్తోత్రం, పొడిచినటువంటి వాడు, శిక్షించినటువంటి వాడు, శిక్షకు అప్పగించినటువంటి వాడు, బహుగా వేదనకు గురి చేసినటువంటి వాడు, బహుగా దండించినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతడు నిజముగా దేవుని కుమారుడిని ప్రభువుని మహిమపరుస్తున్నాడు. అంటే పట్టణం ఇప్పుడు ఏమైపోయింది అంటే దూషించి ద్వేషించిన పట్టణమే ఇప్పుడు ఏమంటుంది? ఆయన నిజముగా నీతిమంతుడు ఒప్పుకుంటుంది. ఒకప్పుడు శిక్షకు అప్పగించిన పట్టణం అది, ఇప్పుడు ఏమంటుంది? నిజముగా నీతిమంతుడు. అదే శతాధిపతి శిక్షకు అప్పగించాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? నీతిమంతుడు, అతడు నిజంగా దేవుడు, అతడు నిజంగా రక్షకుడు అని చెప్పేసి ప్రభువును ఆరాధిస్తున్నాడంట. ప్రభువును ఆరాధించేటువంటి వాడిగా ప్రభువును మహిమపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. తర్వాత చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ కూడా జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను ఆయన దూరంగా ఉండి చూచుచూ ఉండిరి. ఎవరు చూస్తున్నాను? మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా ఇంటికి పాలు వచ్చినాయో లేదో పాలను చూసేవారు కొంతమంది ఉన్నారు. ఇంటికి వెళ్ళేసరికి చేపలు అయిపోతాయేమో మార్కెట్లో. ఇప్పుడు మీరు చేపలు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చికెన్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటికి వెళ్ళేసరికి ఆకలేస్తుందేమో, అయ్యగారు ఇప్పుడు వదిలేలారు, ఏదో అయ్యేలారి సబ్జెక్ట్ ఇప్పుడు ఏ మూడైపోద్దో. కడుపును చూసుకున్నవారు చాలామంది ఉన్నారు, ఆకలిని చూసుకున్నవారు చాలామంది ఉన్నారు. హడావుడిగా బండి వేసుకొచ్చాను, ఇల్లు పెట్రోల్ ఉంటుందో ఉండదో, పెట్రోల్ చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఎవరు చూడాలంటే మనము యేసును చూడాలా, యేసును చూడాలా. వారు యేసును చూచుచుండిరి. ఒకప్పుడు చూడకూడదు అనుకున్న పట్టణము యేసును చూడకూడదు, తీసివేయండి, వెలుపలు నెట్టివేయండి, విసిరేయండి, చంపేయండి, కనపడకూడదు ఆ కళ్ళకి అనుకున్న పట్టణం ఈ రోజున ఏం చేస్తుందంట? యేసును దూరం నుండి యెరూషలేము పట్టణం అంతా కూడా ఆ కల్వరి గిరి మీద, శిలోకొయ్య మీద వేలాడుతున్న యేసును దూరము నుండి యెరూషలేము నుండి చూస్తూ ఉన్నారు. ఎస్,
నీవు కూడా ఈరోజు యేసు ప్రభుని చూడగలగాలి. యేసు ప్రభుని చూడగలగాలి. ఇంకా ఏమంటున్నారంటే చూద్దాం అక్కడ. 24వ అధ్యాయం. కాదమ్మా, కాదు, 6వ వచనం చూద్దాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధి చేసిన పట్టణము ఇప్పుడు ఏమంటుంది? ఆయన సమాధిలో లేడు. సమాధి చేసిన ఆ పట్టణమే. ఇప్పుడు అదే పట్టణం ఏమంటుందని ఇప్పుడు ఆయన సమాధిలో లేడు. ఎస్, ఆయన చనిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతుకుచున్న దేవుడు. ఆయన చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బ్రతికిన దేవుడు, బ్రతుకుచున్న దేవుడు, నిన్ను కూడా బ్రతికించగలిగిన దేవుడు ఆయన. ఈ విషయం నమ్మేసింది పట్టణం. ముందేమో చంపేసింది, సమాధి చేసేసింది. ఇప్పుడు ఏమంటుంది? అదే పట్టణం ఏమంటుంది? ఇప్పుడు సమాధిలో లేడు అంటుంది. ఇంకా గమనించినప్పుడు కిందకు వస్తే అక్కడ ఏముంటుందంటే వారితో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ముందుగా మాట్లాడే ప్రతి మాటను కూడా జ్ఞాపకం చేసుకుని ఆ పట్టణం ఇప్పుడు ప్రభువును స్తుతిస్తుంది, ఆరాధిస్తుంది, ప్రభువును ఘనపరుస్తూ ఉంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన సమాధి నుంచి పునరుత్థానుడయ్యారు. ఒకటి అంటే సమాధిలో ఉంచకుండా ఆ పట్టణం ఏం చేసిందంటే పునరుత్థానుడు చేసింది ఆ పట్టణం. మరొక అమేజింగ్ ఇష్యూ, మరొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఆ యెరూషలేము పట్టణమే యేసు ప్రభువుని పరలోకానికి ప్రమోట్ చేసింది. ఆయన ఆకాశంకి ఏమయ్యాడు? ఆయన ఆరోహణమయ్యారు. ఆయన అంటే అదే పట్టణం ఎక్కడైతే శిక్షించబడ్డారో, ఎక్కడైతే దూషించబడ్డారో, ఎక్కడైతే ప్రాణం తీయబడిందో, ఎక్కడైతే సవాలు చేయబడ్డారో అదే పట్టణం ఈ రోజున ప్రభు పరలోకానికి చేరటానికి ఆ పట్టణమే ప్రభువుని పరలోకానికి ప్రమోట్ చేస్తూ ఉంది. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ యెరూషలేమైతే ఘోరమైన తప్పు చేసిందో, ఏ యెరూషలేమైతే దేవునికి ఆయాసకరంగా మారిపోయిందో, ఏ యెరూషలేమైతే ప్రభువును దూషించిందో, ఒకప్పుడు మంచి పట్టణము, ఒకప్పుడు దేవుని పట్టణము, ఒకప్పుడు దేవుని కొరకు ఉన్న పట్టణము మధ్యలో మారిపోయింది. ప్రభువును దూషించింది, శిక్షకు అప్పగించింది, చంపేసింది. కానీ అదే పట్టణం మారు మనసు పొంది ఇప్పుడు ఏం చేస్తుందంట? ప్రభువును స్తుతిస్తుంది, ప్రభువును ఘనపరుస్తుంది, ప్రభువు సమాధిలోంచి లేపింది, ప్రభువుని ప్రమోట్ చేసింది. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, మొదటి రెండు వచనాలు చూద్దాం. అంతటి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇక ఉండదు. మరియు what do you want? Sit there. నువ్వు వింటలేదు, మమ్మీ వింటలేదు. నో, కూర్చోండి. మరియు చెప్పకూడదు ఒకసారి గట్టిగా చెప్పకూడదండి. క్లాప్స్. మీకే చెప్పేది క్లాప్స్. గట్టిగా పైకి ఇలా కొట్టు, ఇలా కొట్టాలి. గుడ్. ఏంటంట? నూతనమైన యెరూషలేము పట్టణము. ఏ పట్టణం ఇది? మారు మనసు పొందిన పట్టణం. కాగా ఎవడైనా చెప్పండి కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు ఏం చెట్ట? ఇట్స్ న్యూ క్రియేషన్. ఇప్పుడు యెరూషలేము పట్టణము ఒకప్పుడు మంచి పట్టణమే గైస్, ఓకే. మధ్యలో మారిపోయింది, మధ్యలో అన్యాయం అయిపోయింది, మధ్యలో దోషం చేసింది, మధ్యలో ఘోరమైన పాపం చేసింది, మధ్యలో శాపగ్రస్తం అయిపోయింది. కానీ ఏం చేస్తే ఆ పట్టణం ఏం చేస్తుంది చెప్పండి? మారు మనసు పొందింది, ప్రభువుని ఎంతగానో ఘనపరుస్తూ ఉంది, కోలుకుంది. ఎస్, నాకు ప్రభు కావాలనుకుంది,
ప్రభువే నా దేవుడు అనుకుంది. ప్రభువునే వెంబడిస్తానంది, ప్రభువునే ఆరాధిస్తానంది, ప్రభువునే నమ్ముతానంది, ప్రభువునే విశ్వసిస్తానంది, ప్రభువుతోనే ఉంటానంది. చావో రేవో ప్రభువుతోనే తేల్చుకుంటాను నేనంది. దట్ ఇస్ నో క్రియేషన్. ఎంతవరకు నా బ్రతికి ఎలా బ్రతికిందో అయిపోయింది, ఎంతవరకు నా విశ్వాసం ఎలా ఉందో అయిపోయింది. ఇన్ని సంవత్సరాల పాటు ఏదో జీవితం జీవించేశాను, కానీ నన్ను ప్రేమించి 2025 సంవత్సరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఈ సంవత్సరం నుంచి ఎస్ న్యూ క్రియేషన్, ఒక నూతన సృష్టిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను, ఒక నూతన వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను, ఒక నూతనమైన ఆత్మ నేను కావాలని కోరుకుంటున్నాను, ఒక నూతనమైన స్థిరమైన విశ్వాసిగా ఉండాలని కోరుకుంటున్నాను, నేను ఓ నూతనమైన అభిషేకాన్ని కోరుకుంటున్నాను, ఓ నూతనమైన యెరూషలేము పట్టణముగా, మారు మనసు పొందిన పట్టణముగా, దేవునికి ఇష్టమైన పట్టణముగా, దేవుడు కోరుకున్న స్థితిని కలిగిన పట్టణముగా, దేవుని కొరకైన పట్టణముగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు ప్రభు, ఆ యెరూషలేము పట్టణం మనకు తల్లి అని. నూతన యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణం దేనికి సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యం. ఇట్స్ నథింగ్ బట్ ప్యారడైస్, హెవెన్. పరలోకములకు సాదృశ్యమైనటువంటి ఆ పట్టణం అంటే నీవు ఒక మాట చూద్దామా? అపోస్తలుల కార్యాలు స్తోత్రం 8వ అధ్యాయం 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. శాపం పోయింది, విచారం పోయింది, దుఃఖం పోయింది, వ్యాధి పోయింది, అన్యాయం పోయింది, నిర్జీవమైన పరిస్థితి పోయింది, ఫలం పరిస్థితి పోయింది. ఇప్పుడు ఫలిస్తూ ఉంది, ఇప్పుడు సంతోషం వచ్చేసింది. ఇప్పుడు ఆ పట్టణంలో ఏం కలిగిందంట? ఏ సంతోషం? ఎంత సంతోషం? అది మిగుల సంతోషము. దేవుని చెప్పలు కూడా వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత సంతోషం! మారు మనసు పొందిన తర్వాత గడిచిన సంవత్సరాలు ఏదో బ్రతికేసాను, అయిపోయింది. దేవుడు ప్రేమించి ఒక కొత్త సంవత్సరం ఇచ్చారు. ఈ కొత్త సంవత్సరం నేను కొత్తగా జీవించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నమ్మకంగా ఉండాలి, ఏ ఆరాధన మిస్ అవ్వకూడదు, విశ్వాసంలో తగ్గకూడదు, ప్రభువుని ఎప్పుడు గనపరుస్తూ ఉండాలి. నేను ఎక్కడ ఉన్నా, చదువులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, బంధువులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, మందిరంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, లోపల ఉన్నా, ఎక్కడున్నా నా ప్రభువు నేను ఘనపరుస్తూ ఉంటాను. యెరూషలేము వీధుల్లో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. యెరూషలేము రాజుగారి కోటలో ప్రభుని గనపరుస్తూ ఉన్నారు. యెరూషలేము వ్యాపార కోటలో ప్రభుని గనపరుస్తూ ఉన్నారు. యెరూషలేము ఆ పట్టణం యొక్క నాయకుల గృహాల్లో, వారి యొక్క న్యాయాధిప స్థానాల్లో ప్రభుని గనపరుస్తూ ఉన్నారు. ప్రతి స్థలమందు ఇప్పుడు ప్రభుని గనపరుస్తూ ఉన్నారు. నూతన యెరూషలేము పట్టణము, అది నూతనముగా మారు మనసు పొందినటువంటి పట్టణం. అందుకంటాడు, ఒకడు తిరిగి ఏం చేయాలంట? జన్మించితేనే కానీ ఈ అనుభవం రావాలి. ఈ సంవత్సరం మనకి, ఈ సంవత్సరం ప్రారంభ దినాల్లో ఉన్నాం. గడిచిన ఇంతవరకు కూడా ఒకవేళ ఎఫ్సి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం రీతిగా మనం పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారుగా ఏదో బ్రతికేసాం, ఘోరమైన తప్పులు చేశాం, నేరములు చేసిన వారుగా ఉన్నాం. యెరూషలేము ఘోరమైన పాపము చేసినది, అలాగున బ్రతికాం. కానీ ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే బ్రతికిన వారు, దేవుని చేత బ్రతికిన వారముగా, బ్రతికింపబడుచున్న వారముగా, బ్రతికింపబడబోయే వారముగా, నిత్య జీవనకు వారసులుగా ఉండాలి మనము. అది మారు మనసు ద్వారా కలుగుతుంది. దేవుని కొరకైన మారు మనస్సు, దేవుని కొరకైన నూతనమైన మనస్సు, ప్రభువునే వెంబడించాలి, దేవుడే కావాలి. నా బ్రతికి ఏమైపోయినా, నేనేమైపోయినా, నా కుటుంబం ఏమైపోయినా, నా ఆస్తి ఏమైపోయినా, నా ఉద్యోగం ఏమైపోయినా, నా సంపాదన ఏమైపోయినా, నా ఆరోగ్యం ఏమైపోయినా, నా బలం ఏమైపోయినా, నా శక్తి ఏమైపోయినా, నా కెపాసిటీ, నా సామర్థ్యం ఏమైపోయినా దేవుని కొరకే బ్రతుకుతాను అనే ఒక నూతనమైన తీర్మానం నిన్ను బ్రతికించేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకాలం బ్రతికిస్తుంది అయ్యా అంటే, ఒక నీ కొరకు నువ్వు బ్రతికితే 60, 70, 80 అయితే అధికమైన ప్రయాసేనంట. 80 అయితే అధికమైన ప్రయాసే. కానీ యుగ యుగాలు బ్రతికేటువంటి తీర్పును దేవుడు నీ కొరకు ఆశీర్వాదం దేవుడు ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి ధన్యత, అట్టి కృప
ఈ వాక్యము ద్వారా, వర్తమానం ద్వారా ఆ ప్రభుని అనుగ్రహించునుగాక. ఒకప్పుడు యెరూషలేము పట్టణం శృంగారభరితమైన పట్టణం. మధ్యలో ప్రభుని విడిచిపెట్టింది, నేరము చేసి ఘోరమైన పాపం చేసి విడిచిపెట్టబడిన దానిగా, విధవరాలిగా మూలుగుతూ బ్రతుకుతూ ఉంది. కానీ మారు మనసు తెచ్చుకుంది, ప్రభువుని ఎంతగానో వెంబడించింది, ఆ ప్రభు కొరకు ఏడ్చింది, ప్రభువుని ఘనపరిచింది. ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు అంది, ఈ నిజముగా దేవుని కుమారుడే అంది, ఈ నిజముగా స్తోత్రార్హుడే అంది, ఈ నిజముగా రక్షకుడే అంది, ఈ నిజముగా 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 అన్ని వరుసలు ఒప్పేసుకుంది. పట్టణం మారు మనసు వచ్చేసింది. నువ్వు కూడా ఒప్పుకుంటే నువ్వు కూడా ఒక నూతనమైన ఋషుని పట్టణంగా, ఒక నూతనమైన క్రియేషన్గా, ఒక నూతనమైన ఆత్మగా, ఒక నూతనమైన వ్యక్తిత్వం కలిగిన బిడ్డగా, ఒక నూతనమైన ఆశీర్వాదాలకు పాత్రగా నీ దేవుడు మలుచుకుంటున్నాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధులా మీకు కొందనాలు. ఈరోజు వర్తమానం ద్వారా అయ్యా నువ్వు నన్ను దర్శించావయ్యా, నాతో మాట్లాడావు బాబు. ఒకప్పుడు పాడైపోయిన యెరూషలేములో నేను కూడా నిన్ను విడిచిపెట్టి నేను కూడా పాడైపోయి, నేను కూడా ఆ దరిద్ర బ్రతుకుతూ, విడిచిపెట్టబడిన బ్రతుకుతూ, ఏ సంతోషము లేక, ఏ ఆనందము లేక, ఏ భాగ్యము లేక, నా చుట్టూ నా వాళ్ళు ఉన్నారు కానీ నాకు సంతోషం లేదు. ఒకవేళ ఆస్తి ఉంది కానీ సంతోషం లేదు, ఎన్నెన్నో ఉండవచ్చును కానీ రక్షణ లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదయ్యా ఇంతకాలం. ఎందుకంటే నేను చాలా స్వార్థంగా నిన్ను చాలాసార్లు దూషించాను, నిన్ను చాలాసార్లు వెలివేశాను, నిన్ను చాలాసార్లు శిక్షకు అప్పగించాను అయ్యా. ఆ యెరూషలేము పట్టణం ఎలాగో మారిపోయిందో అయ్యా, అలాగే ఈరోజు మారిపోతున్నానయ్యా. ఆ యెరూషలేము పట్టణానికి ఇచ్చిన భాగ్యం నాకు కూడా దయచేయ ప్రభు అయ్యా. ఆ పట్టణం నూతన యెరూషలేము పట్టణం అంటున్నారు ఆయన. మీ పరలోక రాజ్యాన్ని సాదృశ్యంగా దాన్ని పెట్టారయ్యా. నేను కూడా మీ రాజ్యానికి వారసుగా ఉన్నట్లుగా చెయ్యి ప్రభువా. మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వర్తమానం విన్న ప్రతి వారికి, వారి ఆత్మలకును, వారి యొక్క ఆత్మీయ జీవితములకును నూతన యెరూషలేము పట్టణము లాంటి గొప్ప భాగ్యము తోడై నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, గాడ్ బ్లెస్ యు.